కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక మాట చూస్తే, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో యాగ పట్టణస్థులను దేవుని ఇంటివారై ఉన్నారు అంటాడు. ఎందుకు పరదేశులు పరజనులు అన్నాడంటే 11వ వచనంలో చూస్తే, మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేను అనబడిన వారు మీరు. మనం ఎవరమంట? సున్నతి చేయబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మనకు దేవుడు మనకు ఒక సున్నతి ఇచ్చాడు. వాళ్ళకైతే బాహ్యమైనటువంటి సున్నతి కనపడుతుంది, మనకైతే ఆంతరంగిక సున్నతి కనపడుతుంది. ఆ ఆంతరంగిక సున్నతి అంటే హృదయానికి సున్నతి చేయబడిన వారు మీరు అంటాడు దేవుని యొక్క లేఖనాల్లో. దేని ద్వారా మనం సున్నతి చేయబడ్డామంటే హృదయానికి సున్నతి. దేని ద్వారా? వాక్యము ద్వారాగా, ఆత్మ ద్వారాగా. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థులై ఉండుటకు మీరు కట్టబడుచున్నారు. మనం ఎవరికి నివాసులుగా ఉండాలని ఆశిస్తున్నాడంటే దేవునికి నివాసులుగా ఉండాలని, దేవుని జనులుగా ఉండాలని, దేవుని బిడ్డలుగా ఉండాలని, దేవుని ఇంటివారిగా ఉండాలని, దేవుని ఆలయమై ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని మీరు అంటాడు కదా పేతురు పత్రికలో, మీరు సజీవమైన రాళ్ళు. మనం ఎవరు? సజీవమైన రాళ్ళు. రాయి కదులుతుందా? కదలదు. కానీ మనం కదులుతున్నాం, మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం, దేవుని ఆత్మను పొందుకోగలుగుతున్నాం. ఎందుకంటే మనకొక మూలరాయి ఉన్నాడు. ఆ మూలరాయి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే బండ మీద మన పునాది కట్టబడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది, ఆ పునాది మీద మనం కట్టబడి ఉండాలి. ఆ పునాది కాకుండా వేరొక పునాది మీద నిలిపినటువంటి ఏ ఇల్లు కూడా నిలవదు, అది స్థిరంగా ఉండదు. రకరకాలైన బాధలు వస్తున్నాయి, రకరకాలైనటువంటి పరిస్థితులు లోకంలో కనపడుతున్నాయి. కానీ మన అంతటికీ మూలమైంది ఏదైనా ఉంది అంటే దానికి ఆధారం బైబిల్ మాత్రమే. బైబిల్కి వ్యతిరేకమైనటువంటి ఏ బాధ కూడా అది స్థిరమైనది కాదు. శిష్యులు వేసిన పునాదైనా, అపోస్తులు వేసిన పునాదైనా, ఆయన ఏదైతే చెప్పాడో అది మాత్రమే స్థిరమైనది, అది మాత్రమే నిత్య జీవానికి నడిపించగలిగినది. లోకంలో చాలా మంది అంటారు కదా, మా డినామినేషన్ ద్వారా కానీ మీరు వస్తేనే మీరు పరలోక రాజ్యానికి చేరుతారు, మా డినామినేషన్ ద్వారా చేస్తేనే. ఇది 1,44,000 మంది చూపించాడు ప్రకటన గ్రంథంలో. వాళ్ళు మా వాళ్ళే అని ఒక వర్గం చెప్తున్నారు. కానీ ఇదేది కాదు. ఎవరైతే ఆయన చిత్త ప్రకారం చేస్తారో, ఎవరైతే ఆయన స్వరం వింటారో వారు ఎత్తబడతారు. వారు ఆయనతోటి యుగ యుగాలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేసే గుంపులో నీవైనా నేనైనా ఉండగలుగుతాం. లేకపోతే మనందరికీ తెలుసు, బుద్ధి గల కన్యలు, బుద్ధి లేని కన్యకులు అందరూ కూడా వెళ్ళారు పెండు కుమారుడు ఎదుర్కొందామని. కానీ పెండు కుమారుడు రావడం లేట్ అయ్యేటప్పటికీ
వాళ్ళందరూ ఏం చేశారంటే కునికి నిద్రించసాగిరి. కానీ ఈ బుద్ధిగల కన్యకలు ఆ పెండు కుమారుడు ఇదిగో పెండు కుమారుడు వస్తున్నాడు అనేటువంటి స్వరమైన కానీ వారి దివిటీలు చక్కపరుచుకున్నారు, వెలిగించుకున్నారు, పెండు కుమారుడు ఎదుర్కోవడానికి వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా మేము ఉన్నాము, మేము కూడా అందరితో పాటు ఉన్నాము, మా దగ్గర కూడా నూనె ఉంది, మేము కూడా సిద్ధపాటు కలుగున్నాం, మేము కూడా పెళ్లి కుమారుని ఎదుర్కొంటామని బయలుదేరారు. కానీ వీళ్ళ దగ్గర సరైన సిద్ధపాటు లేక, వీళ్ళ దగ్గర సరైన నూనె లేక పెళ్లి కుమారుని ఎదుర్కోలేకపోయారు. మీకు గడిచిన కాలంలో ఒకసారి చెప్పాను, ఒక మిలిటరీ అయినా తన భార్యకు ఉత్తరం రాసినప్పుడు తన భర్త కొరకు ఎన్నో సిద్ధపరుచుకుంది. ట్రైన్ లేట్ అయింది, రావడం లేట్ అయ్యేటప్పటికి అదే రైల్వే స్టేషన్లో తన బిడ్డతో పాటు వెళ్ళి ఆ వెయిటింగ్ రూమ్లో పడుకుండిపోయింది, నిద్ర పట్టేసింది. అంతకుముందు 2 రోజులు తన భర్తకి ఏమేమి కావాలో ఏమీ సిద్ధపరుచుకుంది, అవన్నీ క్యాన్లో తయారు చేసుకుని పట్టుకెళ్ళింది, పార్సల్ చేసుకెళ్ళింది భర్తకి ఇవ్వాలని. కానీ ట్రైన్ రావడం లేట్ అయ్యేపటికి ఆ రెస్ట్ రూమ్లోనే, ఎక్కడుంది పోనీ దూరంగా ఉందంటే లేదు, ఆ రైల్వే స్టేషన్లోనే ఆ రెస్ట్ రూమ్లోనే పడుకుంది, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. భర్త వచ్చాడు, ట్రైన్ ఆగింది, తనతో పాటు ఉన్న వారందరూ కూడా తన భార్యను బిడ్డ కలుసుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఈమె కునికి నిద్రించిపోయింది, బాగా అలసిపోయింది, భర్త రావడం గుర్తెరగలేకపోయింది, ట్రైన్ వస్తాం గుర్తెరగలేకపోయింది. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఈమె మెలకు వచ్చింది, రైల్వే స్టేషన్ దగ్గర పైకి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి, అయ్యా పలానా మిలిటరీ ట్రైన్ వచ్చిందా? వచ్చిందమ్మా. 2 గంటలు ఆగింది. ఎన్ని గంటలు? 2 గంటలు రైల్వే ప్లాట్ఫామ్ మీదే అందరూ కూడా చక్కగా చూసుకుని వెళ్ళారు. కానీ ఈమె తన భర్తను కలుసుకోవడానికి అవకాశం లేదు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, ఈ ట్రైన్ వెళ్ళిన కొన్ని దినాలకు అక్కడ యుద్ధం జరిగి ఏ భార్య అయితే భర్తను ఎదుర్కోలేకపోయిందో ఆ భర్త యుద్ధంలో చనిపోయాడు. ఇప్పుడు భర్త కావాలంటే వస్తాడా? భర్తను చూడాలంటే చూడగలదా? కాబట్టి మనం కూడా సిద్ధపాటు కావాలని దైవ లేఖనాలు హెచ్చరిక చేస్తున్నాయి. వస్తున్నా మంచిదే, ఉపవాసాలు చేస్తున్నా మంచిదే, యాభక కొడుకులకు వస్తున్నా మంచిదే, పునరుత్థాన పండుగలకు వస్తున్నా మంచిదే, బళ్ళారాధనలో పాల్పంపుకుంటున్నా మంచిదే. ఆయన స్వరం వినగలిగిన సిద్ధపాటు నీకుందా? ఒకవేళ సిద్ధపాటు లేకపోతే ఇప్పుడైనా సిద్ధపాటు కావాలని ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకో. దేవుని అడుగుతున్నాం. శారీరకమైన విషయాల గురించి చాలా ప్రార్థన చేస్తుంటాం. ఈ 40 రోజులు ఉపవాసాలు అంటుంటాం, లెంట డేస్ అంటుంటాం, ఏదైనా అడుగుతుంటాం. కానీ ఈ 40 రోజులను అడగవలసింది, ప్రభా నాకు సిద్ధపాటు కావాలయ్యా, నీ స్వరం విని కృప నాకు దయచేయని. యోహాను సువార్తలో అంటాడు, నా గొర్రెలు నా స్వరం విని నన్ను వెంబడించు. అవి నా గొర్రెలు అంటున్నాడు. నిన్ను నన్ను ఆయన గొర్రెగా చేసుకున్నాడు 100వ కీర్తనలో. కనుక మనమైన స్వరాన్ని వినగలిగిన వారుగా, గుర్తుపట్టగలిగిన వారుగా, అది ఆయన స్వరమా లేకపోతే అపవాది స్వరమా, లేకపోతే ఇప్పుడు అబద్ధ క్రీస్తులు రాబోతున్నారని దేవుని యొక్క లేఖనాలు హెచ్చరిక చేస్తున్నాయి, ఆ స్వరమా? ఏదనేది మనం గుర్తెరగగలగాలి. గుర్తెరగకపోతే మనం ఒకవేళ అపవాది స్వరాన్ని విని దాన్ని వెంబడించినట్లయితే మన యొక్క సరళతను కోల్పోతాం. అందుకనే 2 కొరింథీ పత్రికలో అంటాడు కదా, ఆనాడు ఏదైనా తోటలో అవ్వను మోసపరచినట్లుగా ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికి సర్పము మిక్కిలి కుయుక్తి కలిగింది కనుక మీ సరళతల నుండి, పవిత్రతల నుండి ఎలాగైనా తొలగిపోతారేమో అని మీకోసం నేను భయపడుతున్నాను అంటాడు పౌలు గారు. నిజమే, మనం కూడా అనుకుంటున్నాం, మందిరంలో ఉంటున్నాం, నేను కూడా పరిశుద్ధులుగా ఉంటున్నాను, నేను కూడా ఆరాధకులుగా ఉంటున్నాను, నేను కూడా వాక్యం చెప్పగలుగుతున్నాను, నేను కూడా ప్రార్థన చేయగలుగుతున్నాను అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఆయన మాట వినగలిగేదానిగా, ఆయన మాటను వినగలిగేవాడుగా నీవు నేను ఉండాలని లేఖనాలు హెచ్చరిక చేస్తున్నాయి. అందుకని ఏమంటున్నాడు ఆయన, మీరు
ఆయన ఇంటివారుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఇంటివారుగా ఉండాలంట. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి, ఎలాగ అమర్చబడి? చక్కగా అమర్చబడి. చక్కగా అమర్చబడాలంటే ఒక మేస్త్రి ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక, ఎక్కడ ఏది ఉండాలో అలాగే ఎలాగైతే అమర్స్తాడో మనం కూడా ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు కూడా అమర్చబడడానికి మనం ఇష్టపడాలి. ఆయనకి ఇష్టమైన పాత్రగా చేయబడడానికి ఇష్టపడాలి. మనం చూస్తా ఇర్మియా అంటాడు, ఇర్మియా నువ్వు కుమ్మరవాడి ఇంటికి వెళ్ళి అంటాడు. కుమ్మరవాడి ఇంటికి వెళ్ళి ఎందుకేమన్నాడు? కుమ్మరవాడు ఆ మట్టి తీసుకొచ్చి దాన్ని సిద్ధపరిచి తొక్కి మరి అది ఒక చక్కని మరి పరుగులోకి వచ్చిన తర్వాత దాన్ని సారి మీద పెట్టి కుండ చేస్తున్నప్పుడు ఆ కుండ తనకి ఇష్టమైన రూపం వచ్చేదాకా దాన్ని తట్టిస్తూ ఉంటాడు. ఆ సారి తిరుగుతూనే ఉంటుంది, ఆ సారి తిరుగుతూనే ఉంటుంది, ఆ ముద్ద తిరుగుతూనే ఉంటుంది, ఆ చేతులు పనిచేస్తూనే ఉంటాయి. ఒక చేతితో చేయి పట్టి ఒక చెక్క తట్టి పట్టుకుని దాన్ని తట్టిస్తూ ఉంటాడు. ఎక్కడైనా వంకర వచ్చిందా? ఎక్కడైనా తనకి ఇష్టమైన రూపం రాలేదా అని? ఈరోజు నీవు నేను కూడా తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితాలు అప్పగించుకోవాలి. ప్రభువా నీకు ఇష్టమైన పాత్రగా నన్ను సిద్ధపరిచయ్యా, నీకు ఇష్టమైన రూపం రావడానికి నన్ను సిద్ధపరిచయ్యా, ఏ రీతిగా నన్ను నీకు ఇష్టమైన దానిగా ఇష్టమైన వాడిగా చేయడానికి నన్ను నేను ప్రభువా సరెండర్ అయిపోతున్నాను. అందుకని రోమా 12:1 అంటాడు కదా, సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోమంటాడు. ఎలా సమర్పించుకోవాలంట? సజీవ యాగము. పాతకాలంలో అనిరుగా ఉన్నప్పుడు సాష్టాంగ నమస్కారం చేసేటవాడు. ఎత్తి మొత్తం ఈ బాడీ అంతా కూడా నేలకి అలాగా వాళ్ళగా పడుకొని 2 చేతులు జోడించి వాటి వైపు చూస్తూ, దేవా నేను నీకు సరెండర్ అయిపోతున్నాను, నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభు అని ఆ రోజుల్లో చేసుకున్నట్టుగా కాకుండా ఈరోజు మనము సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలంట. ఆయన ఇష్టపడుతున్నాడు నిన్ను నన్ను తనకి ఇష్టమైన పాత్రగా చేసుకోవాలని, నిన్ను నన్ను తన స్వారూప్యంలో తీసుకురావాలని, తన స్వర విడవాడుగా. అందుకని ఇందాకేం చెప్పారు అయ్యగారు? నా మాట విని దాని ప్రకారము నడుచుకొనని వాడు ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? ఆయన ఇష్ట ప్రకారం చేయకుండా, ఆయన ఇష్ట ప్రకారం నడకుండా ప్రభువా 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 అని పిలిస్తే వింటాడా? ఆయన వింటాడా? మన ఇష్టానుసారంగా మనం జీవించేస్తూ, మన ఇష్టానుసారంగా మనం భక్తి చేసుకుంటూ, ఇష్టమైతే గుడికి వస్తాం, ఇష్టం రాకపోతే దేవానికి స్తోత్రం అని ఇంటికాడే పడుకుంటాం. అదే నిజమైన భక్తి. దేవుడు మనం బ్రతికించాడు అంటే దేవుడి సముఖంలోకి వచ్చి పడిపోవాలి. కీర్తన 30 అంటాడు కదా, వాళ్ళు నిన్ను స్తుతించిన పాతాళమున నీకు స్తుతి కలుగునా, సజీవులే కదా నిన్ను. ఈరోజు మనం బ్రతికించాడు కనుక ఆయన సన్నిధికి వచ్చే, ప్రభా నన్ను సజీవం వచ్చినందుకు నీకు స్తోత్రం. నాకంటే చిన్న పెద్దలు ఎంతో మంది నన్ను చూడలేకపోయారయ్యా, నన్ను సజీవం వచ్చినందుకు నీకు వందనాలు ప్రభు అని ఆయన పాద సముఖానికి వచ్చి సాష్టాంగపడి లేదా మోకరించి 2 చేతులు జోడించి వందనాలు చెప్తూ, ప్రభువా నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, నన్ను బతికించినందుకు నీకు స్తోత్రాలు, నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రాలు, నన్ను పోషిస్తున్నందుకు నీకు స్తోత్రాలు అని దేవునికి వందనాలు చెల్లించుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశం. అదే కదా మనని ఆయన కోరేది, అదే కదా ఆయన కోరేది మన దగ్గర నుంచి. విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అంటున్నాడు. విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి వచ్చి, ప్రభువా నీ కుమార్తెనయ్యా, నీ కుమారునయ్యా, ఏ యోగ్యత లేని నన్ను కాపాడినందుకే నీకు స్తోత్రం, నన్ను బ్రతికించినందుకే నీకు స్తోత్రం, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం నన్ను ఆయన సముఖానికి వచ్చి ఆయనకు స్తుతిస్తే ఆయన సంతోషపడిపోతుంటాడంట, సంబరపడిపోతుంటాడంట. ఒక చంటి బిడ్డ వచ్చేదాని మాటలతో తాత దగ్గరకు నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే వాడు ఎంత
హృదయం పులకించిపోతుందో, వాళ్ళని ఎత్తుకుని ముద్దాడుతూ ఇంకా మాట్లాడు ఇంకా మాట్లాడు ఇంకా మాట్లాడని వాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడుతుంటారు కదా. మన పరమ తండ్రి మన మాటలు వినడానికి ఇంకా ఇష్టపడతాడు కదా. అందుకని ఎప్పుడు 11:6 ఏమంటాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యము, ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, అడుగు వారికి ఫలము తెచ్చేయగలని నమ్మవలని కదా. ప్రార్థన చేయమంటే చాలా మంది అంటారు నాకు రాదండి అంటారు. ప్రార్థన అంటే అది ఎక్కడో నేర్చుకునేది కాదు, పుస్తకాల్లోది కాదు, మన హృదయంలో నుండి రావాలి. ఒక కళ్ళ తండ్రిని తన బిడ్డ అడిగినట్లుగా, డాడీ నాకు ఇది కావాలి, డాడీ నాకు ఇది కావాలి అని అది ఇచ్చేదాకా తండ్రిని ఎలాగైతే అడుగుతారో అలాగే మనం కూడా ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నేను మీకు పిరికి ఆత్మను ఇయ్యలేదు, దత్తపుత్ర ఆత్మనిచ్చాను, అబ్బా నాయనా తండ్రి అని మొరపెట్టే ఆత్మ నేను నీకు ఇచ్చాను, నువ్వు అడుగునాను నేను నీకు ఇస్తానంటున్నాడు. అడుగు ప్రతివాడు పొందుతాడంటున్నాడు. ఏమడుగుతున్నాం? అడుగు ప్రతివానికి ఆయన ఏమిస్తానంటున్నాడంటే పరిశుద్ధ ఆత్మను నిత్యం ఇస్తానంటాడు. దేవుని స్తోత్రం. మనమేమడుగుతాం? ఇల్లు కావాలి ప్రభా, బైక్ కావాలి ప్రభా, ఉద్యోగం కావాలి ప్రభా, మంచి బట్టలు కావాలి ప్రభా, నా బిడ్డలకు చదువులు కావాలి ప్రభా, నా బిడ్డలకు పెళ్ళిళ్ళు కావాలి ప్రభా. మనం ఎంతసేపు ఈ లోకంలో ఉన్న వీటినే అడుగుతుంటాం. కానీ ఆయన ఏమంటాడంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే ఏ వెతకాలి? పైనున్న వాటినే వెతకాలి. ప్రభా ఇక్కడ నేను నిద్రిస్తే నీ సముఖంలో ఉండాలయ్యా. ఎందుకంటే నాకు ఒక మాదిరి చూపించావు, నాకు ఒక ఉపదేశం ఇచ్చావు, నాకు ఒక ఉపమానం ఇచ్చావు. ధనవంతుడు రాజర్ కథలో నేను చూశాను. ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించాడు, 6 అగ్నిగుణంలోకి వెళ్ళిపోయాడు. కురుపులు కుక్కలు లాగుతున్నప్పటికీ, కడుపు నిండడానికి ఆహారం లేకపోయినప్పటికీ ఆ బల్ల మీద పడ్డ రొట్టె మొక్కలతో ఆ కడుపు నింపుకుని ఆ పరిస్థితిలో కూడా నేను స్తుతించాడు. కాబట్టి అబ్రాహామును ఆనుకోవడానికి వెళ్ళాడని లాజరు గురించి తెలుసాను. నేను ఇక్కడ ఆకలితో ఉండొచ్చు, నేను ఇక్కడ కలుగులో ఉండొచ్చు, నేను ఇక్కడ లేవులో ఉండొచ్చు, నేను ఇటుకలో ఉండొచ్చు, ఇబ్బందులతో ఉండొచ్చు, ఇక్కడ కడుపు నిండా తినకపోవచ్చు, కానీ నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను చేసుకో ప్రభు అని అడగగలిగితే నిన్ను నన్ను కూడా ఆయన రొమ్మను హంచుకోవడానికి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా సిద్ధపాటు కావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రభునామలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు గడిచిన కాలం అంతా ఎలా జరిగిందో మాకు తెలియదు. ఈ కడవరి కాలంలో అయినా సరే, ఈ అంచె కాలంలో అయినా సరే, ఆయన ఈ కొద్ది కాలమైనా సరే నీకు ఇష్టమైన బిడ్డగా, కుమారుడుగా కుమార్తెగా ఉండడానికి నన్ను సిద్ధపరచు ప్రభా. నీ స్వరం వినేవాడిగా వినేదానిగా ఉండడానికి నాకు సిద్ధపాటు దయచే ప్రభు అని ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకుందాం. ఆయన పునాది రాయిగా ఉన్నాడు, ఆయనే మూలమైన రాయిగా ఉన్నాడు. ఆయనలో మనము చక్కగా కట్టబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఆలయంగా ఆయన ఇంటివారిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. కట్టబడదామా? అమర్చబడదామా? సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారే ప్రభువా, ఇంతవరకు నేను దేన్ని అడగాలో నాకు తెలియకపోయిందేమో, ఈ రోజు నుంచి నేను దేన్ని అడగాలో నాకు మీరు చూపించినందుకే స్తోత్రం. నేను నీలో ఎలా కట్టబడాలో, ఏమైనా అపోస్తులు వేసిన పునాది మీద కట్టబడాలని, శిష్యులు వేసిన పునాది మీద కట్టబడాలని, అయ్యా మీరే స్వయంగా బోధించినటువంటి ఆ బోధ చేత కట్టబడాలని సిద్ధపాటు మాకు దయచేయమని ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మోకరించగలిగిన వారు మోకరించండి. చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ టు గాడ్. రిమా షిక్కరాబారియాబా రాబారి షిక్కమరాబారి. థ్యాంక్ యూ జీసస్. వందనాలు చెల్లిస్తాం ప్రభా. అయ్యా ప్రభా, మేము ప్రభా అని పిలుస్తున్నాం, కానీ అయ్యా నీ మాటలు విని వాటి ప్రకారం మేము జీవించలేకపోతున్నాం ప్రభా. మీరు వేసిన పునాది మీద మమ్మల్ని మేము చక్కగా కట్టుకోలేకపోతున్నాం, చక్కగా అమర్చుకోలేకపోతున్నాం. మా యొక్క పునాదిని లోతుగా కావలేకపోతున్నాం ప్రభా. నాయనా తండ్రి, ఇసుక మీద పునాది వేసిన వారుగా మా జీవితాలు ఉన్నాయేమో
ప్రభా బండ మీద వేసిపడినటువంటి పునాదులుగా మా జీవితాలు కట్టబట్టకు మీరు సహాయం తెచ్చామని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, మీ ఘనమైన నామను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ ప్రేమను బట్టి, దయా సంకల్పాన్ని బట్టి ఈ 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 22వ తారీఖు ఈ నెలకి చివరి పునరుద్ధానం దిన ప్రభా. ఈ రోజు నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్ర. మేము ఏ రీతిగా కట్టబడాలో, ఏ రీతిగా నీ ఇంటిగా మార్చబడాలో, ఏ రీతిగా నీ ఆలయంగా మార్చబడాలో, ఏ రీతిగా నీ బిడ్డలుగా మార్చబడాలో, ఏ రీతిగా నీ గొర్రెలుగా నీ స్వరవినియోగాలుగా మార్చబడాలో ఈరోజు మాతో హెచ్చరిక చేసినందుకే స్తోత్ర. ఉన్న వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్య ప్రకారం మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం దయచేసి మీరు మాత్రమే మైనాకంత తగ్గించి ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధం నడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆ విధముగానే సమయంలో మీ దగ్గర ఆ మౌత్ తీసుకుని పాట పాడండి. కానుకలు